చూడండి షాప్లో లాగా ఎంత బాగుందో మిక్చర్. టేస్ట్ కూడా చాలా బాగుందండి. మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫ్రీ టైంలో ఈ హాలిడేస్ టైంలో అయితే సమ్మర్ హాలిడేస్ టైంలో పిల్లలు ఎప్పుడు ఇంట్లో ఉంటారు కాబట్టి తినడానికి ఏదో ఒకటి స్నాక్స్ అడుగుతుంటాం కాబట్టి మనం ఎంతో రుచికరంగా మనం టేస్టీగా ఈ మిక్చర్ చేసుకోవచ్చు. ఈ మిక్చర్కి ఐటమ్స్ ఇంగ్రీడియంట్స్ ఏవేవి కావాలో నేను చెప్తాను. మిక్చర్కి కావాల్సిన పదార్థాలు మీకు చెప్తున్నాను. ఇప్పుడు కార్న్‌ఫ్లోర్ ఫ్లెక్స్ అనేది మీకు షాప్లో దొరుకుతుంది, అలాంటిది 1 కప్పు. అటుకులు, కరివేపాకు, వేరుశనగకాయలు, బియ్యం, పచ్చి బియ్యం, కందిపప్పు. ఈ కందిపప్పు మామూలుగా స్టోర్లో ఇస్తారు కదా, దాన్ని మీరు ఇలా మిక్చర్కి యూజ్ చేసుకోవచ్చు. నేను 1 కప్పు కందిపప్పు అంటే బియ్యం 1 కప్పు తీసుకొని అట్లా 1 కేజీ అంటే మీరు తీసుకోండి. కందిపప్పు 1 కేజీ అంటే బియ్యము 1.5 కేజీ వేసుకొని ముందుగానే మీరు మిషన్కి వేసుకొని వచ్చుకోండి. ఆల్రెడీ మిషన్కి వేసింది, నేను స్టోర్ చేసి పెట్టుకున్న పిండి చూపిస్తాను. చూసారా, నేను పిండి స్టోర్ చేసుకున్న పిండి ఇలా ఉంటుంది. దీన్ని మీకు కలిపి నేను రెసిపీ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కప్పుతో నేను 4 కప్పులు పిండి తీసుకుంటున్నాను. ఇంట్లో మీ సడన్గా రిలేటివ్స్ అనేసి వస్తారు, అప్పుడని మీరు బోండాలు వేయడానికి కూడా మీకు ఇన్స్టెంట్గా పిండి అనేది చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది. ముందుగా స్టోర్ చేసి పెట్టుకున్నారంటే మీకు నిలువ ఉంటుంది ఎప్పటికీ. కానీ దీంట్లో ఎక్కువ పురుగులు కానీ ఏవి పడవు. 4 కప్పులు పిండి తీసుకున్నాను. దీంట్లో తగినంత సాల్ట్, తగినంత మిరప్పొడి, వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని దీన్ని కలుపుకుందాం. ముందుగా దీన్ని ఆల్రెడీ ఈ పిండి దీంట్లో మిరప్పొడి, ఉప్పు బాగా కలిసేట్టుగా పిండి బాగా కలుపుకోండి. వాటర్ పోసి ఈ పిండిని అనేది కలుపుకోండి. అంటే మామూలుగా మురుకు చేసే విధానం అంటే ఆ కన్సిస్టెన్సీలో దీన్ని కలుపుకోవాలి. నేను మీకు చూపిస్తాను. కొద్దిగా వాటర్ పోసి ఈ పిండిని అనేది కలుపుకోండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మనం పిండిని బాగా కలుపుకున్నాము. నేను మిరప్పొడి మీకు కావాల్సినంత, మీకు కారంగా ఉండాలంటే ఇంకా కూడా మీరు మిరప్పొడి అనేది, ఉప్పు అనేది యాడ్ చేసుకోండి. చూడండి, పిండి తెలుస్తుందా మీకు? ఇలా ఉండాలి. నేను ఇప్పుడు ఒకటొకటిగా నేను నూనెలో వేసేది మీకు చూపిస్తూ ఉంటాను. ప్యాన్ పెట్టుకొని నేను కొద్దిగా ఆయిల్ వేసుకుని మొదటిగా ఈ పచ్చి శనగగింజలు వేయించుకునేస్తున్నాను.
ఎప్పుడు కావాల్సిన షాప్లో ఏ ఆయిల్లో యూజ్ చేస్తారో తెలియదు కాబట్టి మనం మన ఇంట్లో మన ఆయిల్ యూజ్ చేసి మనం హెల్దీ అయిన మిక్చర్ చేసుకొని స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి. ఎంతో రుచికరమైన మిక్చర్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంటికి షేర్ చేయండి.